ఉదయం 6 గంటలకు లేసి బయటంతా ఊడ్చేసి నీళ్ళు పట్టేసాను. క్లీన్‌గా కడిగేసాను. రోజా పూలైతే చాలా వచ్చాయి. చెట్టుకి ఫుల్లుగా కాసాయి. ఇంకా పౌర్ణమి రోజు ఇలా ఇంట్లో అయితే పూజ చేసుకుని చాలా మంచి రోజు కదా! ఇంకా పూజా గదికైతే సరిపోతుంది. రోజా పూలైతే వచ్చాయి అనుకున్నాను. పాత్రలంతా కడిగేసి గోడ మీదైతే పెట్టాను. నీళ్ళంతా ఒరిగినాయి అనేసి ఇంటిని అయితే శుభ్రం చేస్తున్నాను. మన ఇంటిని మనమే శుభ్రం చేసుకోవాలి కదా! క్లీన్‌గా పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇంకైతే ఈరోజు పండగ కదా! గురు పౌర్ణమి అయినా కూడా పండగే కాబట్టి ఇంట్లో పూజ చేసుకుంటే మంచిదనేసి నేనైతే వంట రూమ్‌లో వచ్చేసి ఇక్కడైతే స్టైల్స్ అయితే క్లీన్‌గా అయితే క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసిన తర్వాత స్టవ్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను. ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు ఆడవాళ్ళకైతే ఒక నిమిషం కూడా టైం ఉండదు. ఎంతో కష్టపడతారు కదా! బిజీ అయిపోతారు. ఇంకైతే రిన్ సోప్‌లో వచ్చేసి ఇలా అయితే సర్పేసుకొని ఇలా క్లీన్ చేసుకుని స్టవ్ అయితే బాగా వైట్‌గా వచ్చేస్తుంది. మరకలు గిరకలు అంతా వెళ్ళిపోతుంది. రిన్ సోప్ అయితే యూజ్ చేస్తున్నాను నేనైతే. బాగా వైట్‌గా వస్తుందనమాట. స్టైల్స్ అంతా కూడా క్లీన్ అయిపోయింది. మనకి ఏదైనా వంట చేసినప్పుడు ఏమైనా గలీజ్ అయితే కూడా అలా రిన్ సోప్‌లో వచ్చి క్లీన్ చేసుకోవచ్చు. ఫైనల్లీ అంతా క్లీన్ చేస్తున్నాను. వంట రూమ్ అయితే కొంచెం గలీజ్ అయిపోయిందనమాట. అందుకనేసి నీట్‌గా క్లీన్ చేసిన తర్వాత బయటంతా ఊడ్చేసాను. ఊడ్చేసి నీళ్ళు చల్లేసి ముగ్గు పెట్టాను కదా! ఇంక ఇల్లంతా కూడా బూజు తుడిచేసి ఇల్లైతే తోస్తున్నాను. తోసేసిన తర్వాత డెటాల్ యూజ్ చేయడం వల్ల ఇల్లు శుభ్రంగా ఉంటుంది. నేను ఎప్పుడన్నా ఇల్లు క్లీన్ చేసినప్పుడు డెటాల్ వేసుకుంటాను. ఇంకా దోమలు, ఈగలు ఏమి రాకుండా కూడా నీట్‌గా ఉంటుంది. ఇల్లు అయితే శుభ్రంగా ఉంటుంది. ఇంకా అయితే ఇల్లు అయితే మ్యాట్లో అయితే వాటర్లో వచ్చి డెటాల్ వేసేసి మిక్సింగ్ చేసేసి ఇలా మ్యాట్లో అయితే క్లీన్‌గా అయితే ఇల్లంతా కూడా తుడుస్తూ వస్తున్నాను. ఇంకా దేవుని రూమ్ కూడా తోడాలి. ఇల్లంతా క్లీన్ చేసేసిన తర్వాత దేవుని రూమ్‌లో అయితే క్లీన్ చేస్తున్నాను. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఏదైనా పండుగలు వచ్చిందనుకో ఇంటి పని అంతా చేసుకుంటాను ఇలా. బయటైతే ముగ్గైతే పెట్టాను చెప్పాను కదా! ఈ బయటంతా ఊడ్చేసి నీళ్ళైతే పట్టేసాననేసి తర్వాత ముగ్గైతే సింపుల్‌గా ఇలా వేసేసాను. ఇంకైతే పూజకైతే రెడీ అయిపోయినాము. మా భవిష్య అయితే మా అమ్మ పట్టుకుంది. అందుకనేసి కొంచెం అయితే రిలాక్స్ అయ్యాను. మా భవిష్య అంటే అసలు ఏ పని చేయనీదు. ఇంకా రోజా పూలు అయితే కోసుకొచ్చాను. బుట్టలో అయితే రకరకాలుగా కలర్స్ డిఫరెంట్ కలర్స్‌తో రోజా పూలు అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి. మన రోజా పూల చెట్లు నాటుకోవడం వల్ల మనకి పూజా గదికి అయితే దేవునికైతే పెట్టొచ్చు. మనకి ఎన్నో రోజా పూలు కలర్స్‌గా ఉంటుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ వచ్చేసి తులసమ్మకి వచ్చేసి ఇక్కడ పసుపు కుంకుమ పెట్టి సాంబ్రాణి గడ్డలు అంటించి మొక్కున్నాను. తర్వాత మా ఇంటి పూజా గది చూపిస్తాను రండి. పూజ చేసిన తర్వాత ఇలా అయితే రోజా పూలు తీసుకొచ్చి రోజా పూలు అయితే ఇలా పెట్టేసి తర్వాత దీపం అయితే వెలిగించాను. నేనైతే సింపుల్‌గానే పూజ అయితే కంప్లీట్ చేశాను. మీరు ఎలా చేసుకున్నారు గురు పౌర్ణమి రోజు పూజ ఇంట్లోనేసి కూడా కామెంట్ చేయండి. అందరూ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరికొంతమందికి అయితే షేర్ అవుతుంది. నేనైతే అప్డేట్స్ వీడియోసే పెడతాను. ట్రెండింగ్ ఇంకా నేను డైలీ లాగ్స్ కూడా పెడతాను. ఇంకా మా అమ్మ అయితే పాయసం చేసింది. రవ్వ పాయసం అనమాట. రవ్వ సేమియాలు కొబ్బరి వేసింది. షుగర్ వేసి ఇంకా బ్యాళ్ళు ఇవన్నీ వేసి చేసింది. ఇంకా ప్రసాదంగా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఏ మాటకి ఆ మాటే కానీ పూజ చేసిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది కదా మైండ్ అయితే. ఇంకా ప్రసాదం తింటుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు ఎలా చేసుకున్నారు గురు పౌర్ణమి పూజ? కామెంట్ చేసి లైక్ చేయండి.